ఈ రోజు ఈ సమస్య అనుకోకుండా బయటకు వచ్చింది. ఇది అధికార పార్టీ కుట్ర అని ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు. ఇదే సాక్ష్యాలతో కేసే కోర్టుకు వెళ్ళింది అనుకోండి, ఈ బై ఎలక్షన్లోనే కాదు వచ్చే అసెంబ్లీలోనూ ఒక్క సీటు గెలవలేం. సారీ అన్నా, నా వల్ల ఇప్పుడు అనవసరమైన సమస్య కాదురా. ఇది మన నాన్న నా కళ్ళ ముందు కాలి చనిపోయిన సమస్య. సరే, సమస్య ఎలా పరిష్కరిస్తావు? వాడు పోతే సమస్య పోతుంది. ఏంటి డేవిడ్, ఇది మన కొత్త ఏం కాదుగా, ఎన్నోసార్లు చేసిందే కదా. అందుకని సాల్తీని లేపేస్తారా? సరే వదిలే, నేను తినదాంట్లో అయ్యగారికి బాగా ఉందని బయట చెప్తాను. ఏంటి నాగరాజు చెప్పు. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎవిడెన్స్లు వాడి దగ్గర ఉన్నాయని ఇంకెవరికి తెలీదు, కాబట్టి అన్న చెప్పినట్టే కానిచ్చేద్దాం. పాలిటిక్స్ మీనింగ్ మరి చాలా రోజులైందన్నా. మోసం చేయడం, గోతులు తవ్వడం, వెన్నుపోటు పడడం ఇవే ఇప్పటి పాలిటిక్స్. నువ్విందులో సర్వైవ్ అవ్వాలంటే నువ్వు వాళ్ళకంటే మోసం చేయగల రాజకీయ నాయకుడిగా మారాలి. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అయినాను రే, నువ్వు నాకు రాజకీయం నేర్పిస్తున్నావా? పోరా, వెళ్ళి పాఠం చెప్పుకోపో. వాడిని లేపేయడానికి మాత్రమే కాదు, లేపేసిన తర్వాత సరెండర్ అవ్వడానికి కూడా నా దగ్గర మనుషులున్నారు. నా పాటి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరేం చెప్పరేంటి? మీ వాళ్ళు కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను. రైట్, రారా. ఆగు భానుమూర్తి. చెప్పమ్మా. రే ధర్మ, పిట్టలవారిపాలెం రైల్వే గేట్ దాటాను. నువ్వు వెంటనే బయలుదేరితే వచ్చేయచ్చు. సరేమ్మా, వచ్చేస్తాను. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. రే నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వా? ఏంటి, అమ్మే కదా నాతో మాట్లాడదు. నేను ఆవిడతో మాట్లాడి తీసుకొస్తాను. నువ్వే చూస్తూ ఉండు. ఆమె నోటితోనే నన్ను రే యోగి అని పిలుస్తుంది. పిలిచేలా చేస్తాను. నాకు నేర్పిస్తున్నాడు రాజకీయం. అయ్యగారు నిన్ను వెంటనే రమ్మంటున్నారు యోగి. ఏమంటున్నావురా? నిజంగానా? కోపంగా మాట్లాడారని కొంచెం బాధగా ఉంది. అయ్యగారు ఇప్పుడు ఎక్కడున్నారు? వెంటనే తీసుకురామన్నారు. వచ్చే దారిలో ఎక్కడ మీట్ అయ్యేది చెప్తానన్నారు. అమ్మ నువ్వే తీసుకురా. సరే అన్న. అన్నా బయలుదేరాడు, ఇప్పుడే రైట్ సందులోకి తిరిగాడు. అయ్యగారిని కలిసే విషయం బయట ఎవరికి తెలియకూడదని చెప్పారు. చెప్పరా. ఎక్కడున్నావురా? బయట ఉన్నాను. చెప్పు. బయట అంటే ఎక్కడ? విషయం ఏంటో చెప్పరా. పక్కన ఎవరో లేరు కదా? చెప్పు. రేయ్, నీ గురించి పార్టీ ఆఫీసులో చెడుగా మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండు. ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వస్తే చెప్పు, నేను వస్తాను. రే రామ్మూర్తి తన లైన్లో ఉన్నాడు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే. రే ఎక్కడున్నావురా? ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. త్వరగా రారా. సరే వస్తున్నా. ఫోన్ పెట్టే. పెళ్ళిలోకి ఎన్ని ఫోన్లు చేస్తుంది. అసలే మనకి చీకట్లో దెయ్యాల భయం. త్వరగా వెళ్ళరా. అన్నా రే అన్నా, మన సీనిగాడు తోబంగ్లకి బండి పోనీరా. సరేనా? అది చుట్టుముట్టండి రా. త్వరగా పని బాబు పట్టుకుని రావాలి.
అయ్యగారు క్షమించండి అయ్యగారు. మీ మనసు బాధపడేలా ఇంకెప్పుడు నడుచుకోను అయ్యగారు. ఈ విషయం బయటకు వచ్చి ఉండకూడదు. నిన్ను నమ్మే కదా ఆ ఫైల్ నీ దగ్గరే ఉంచాను. ఇప్పుడు దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో చూసావుగా. అయ్యగారు అది నేను బయటికి ఏం లేదు అయ్యగారు. నమస్కారం. ఈ ఎన్నికల్లో మా పార్టీ తరఫున అభ్యర్థి రావయ్యా, రా. యోగి పార్టీ కోసం ప్రాణాలే ఇచ్చిన ఒక నిజమైన కార్యకర్తకు వారసు. నమస్కారం చెప్పవయ్యా, చెప్పు. ప్రతిపక్షంలో ఎవరు నాకు పోటీగా నిలబడినా వాళ్ళని ఓడించి నేను గెలుస్తాను. అలా జరగలేదంటే ఈ రాజకీయాల నుంచి తొలగిపోతాను. ఇప్పుడేం చేయబోతున్నావు? ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన పార్టీని గెలిపించబోతున్నావా, లేదా ఎవిడెన్స్ బయట పెట్టి నా నమ్మకంతో పాటు పార్టీని నాశనం చేస్తావా? అన్నా జిల్లా కార్యదర్శి అంటే అంత పెద్ద పోస్టింగ్ అన్నా? జిల్లా కార్యదర్శి అంటే ఆషామాషి అనుకున్నావా? 6 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉంటారు వాళ్ళ కింద. జిల్లా రాజకీయాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఈ బుర్ర తక్కువ చలప చేసిన పని వల్ల ఈ అమ్మాయి రాణి అయింది. మనమే 40 సంవత్సరాలుగా తిట్టించుకొని కొట్టించుకొని కత్తితో పొడిపించుకొని ఇప్పుడే కదా ఎమ్మెల్యేలు అయింది. 1998లో మన పార్టీ తరఫున నేనే కదా రుద్రని చేపట్టుకుని మరీ స్టేజ్ ఎక్కించింది. నేనంటే ఎంత మర్యాదో తెలుసా? ఇప్పుడు రాగానే చూడు నా కాళ్ళ మీద పడుతుంది. నమస్కారం. అమ్మా రుద్రమ్మ, నన్ను ఆశీర్వదించు. రుద్రమ్మ అంటే రుద్రమ్మ. సవ్యసాచి, నారీమణులకు దిక్సూచి, ప్రస్తుత జిల్లా కార్యదర్శి, కాబోయే మంత్రి గారు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మధ్యలో వీడొచ్చి రెచ్చిపోతున్నాడేంటి? నా పదవికి వీడు ఎసరు పెట్టడుగా. జిల్లాలో పార్టీ మొత్తం మన చేతుల్లోనే ఉంది. మన చెప్పిందే కదా వేదం. ఇవాళ రుద్రకి పదవి సీటు వచ్చిందంటే అది మనసలవే కదా. పెట్టేరా, రా రుద్ర, రామ్మా. కొంచెం లేస్తారా? ఏంటమ్మా నువ్వు ఈ కాళ్ళ మీద పడ్డాలు అవి? నేను చెప్పలా రుద్రకి వినయ విధతలు ఎక్కువనే? ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, రామ్మా. సర్లే, జిల్లా కార్యదర్శి ఆ సీట్లోనే కూర్చోవాలి. నువ్వు కూర్చున్నాకే సీటుకి కాలొచ్చింది అన్నట్టు. ఇది జయలక్ష్మి. 15వ వార్డులో దీనికి ముఖ్యమైన పదవి ఇచ్చాను. నీ మొదటి సంతకం మంగళప్రదంగా ఈ ఫైల్తోనే మొదలెట్టు. నేను ఆయనతో మాట్లాడాలి, కొంచెం బయటికి వెళ్ళండి. నాకు రుద్రకి మధ్య లక్ష ఉంటాయి, ఇల్లు. ఇదే విధంగా ఏదో ఒకటి చెప్పి నా పక్కకే కాదు, పార్టీ ఆఫీసు, ప్రచారం, సభలు అని ఈ ఏరియాకే రాకూడదు. యు ఆర్ ఎ ఫ్రాడ్, ఫోర్జరీ, ఫూల్. నీ మొహం జనం చూస్తే ఒక్క ఓట్ కూడా నాకు రాదు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎక్కడికైనా పారిపో. ఇది జిల్లా కార్యదర్శిగా నా మొదటి ఉత్తర్వు. నీకు ఆ పదవి ఇచ్చింది నేనే కదా. కృతజ్ఞత లేకుండా నన్నే అంట. నేను తలుచుకున్నాను అనుకో. ఏం పీకలేవు. ఏదైనా ప్రాబ్లం చేయాలని చూస్తే చిన్నగా ఒక సౌండే. ఫోర్జరీ అని పేరున్న నువ్వు వ్యభిచారివని గబ్బు పడతావు. పో. అది పోరా.